ప్రణీత్ రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త కర్మ క్రియ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే అని దాదాపుగా నిర్ధారణ అయింది. నిఘా ముసుగులో ప్రభాకర్ అండ్ టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్లు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత అధికార పార్టీతో అంటగాకిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తూ వచ్చారు. నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీస్ ముఠాలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లుగా తేలింది. ఇక ట్యాపింగ్ ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ టీంకు రవిపాల్ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్ సూచన మేరకే సూట్ కేసుల్లో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేతల ఇళ్ల వద్ద ఎస్ఐబి టీం మాటు వేసింది. ట్యాపింగ్ ఎంత పక్కాగా జరిగేదంటే కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనలు కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది ఆ బృందం. మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా వ్యాపారస్తులు సైతం ప్రభాకర్ బృందం టార్గెట్ చేసింది. సుమారు 100 మందికి పైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా 500 నుంచి 600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజాగా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న సాంబశివరావు కీలకంగా వ్యవహరించాడనే విచారణలో తేలింది. అప్పా జంక్షన్లో 5 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్పై బీజేపీ నేత రఘునందన్ రావు ఇలా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రభాకర్ రావు తెలంగాణ ఏర్పడ్డాక సిసిఎస్ డీసీపీగా పనిచేశారు. 2020లో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్ పోస్టుకు ప్రభాకర్ రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావుపై వేటుపడింది. ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్ రావు అప్రమత్తమయ్యారు. కుటుంబంతో విహారయాత్ర పేరుతో హైదరాబాద్ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా ప్రభాకర్ రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ప్రభాకర్ చుట్టే ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఇటు వ్యాపారస్తులు కానీ ఇటు ప్రతిపక్ష నేతలు అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం చూసినట్టయితే అధికారాన్ని చేతిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారుల్ని ఏ విధంగా తమ అవసరాలకి వాడుకున్నారు అనే నిజాలైతే బట్టబయలవుతున్నాయి. అయితే ఈ నిజాలన్నీ కూడా అంటే రోజుకొక ప్రణీత్ రావు కేసు రోజుకొక ట్విస్ట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే
మీడియా సంస్థల్ని ఒక ప్రముఖ తెలంగాణ బేస్డ్లో ఉన్నటువంటి ప్రముఖ పేపర్ని అదేవిధంగా ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఒక యాంకర్తో పాటు ఒక పూర్తి ఛానల్ని కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వం కింద పనిచేసేటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి అంటే అధికారులు ఏ విధంగా వాటిని వాడుకొని కొంతమంది వ్యాపారవేత్తలనే కాకుండా విపక్షాలని అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులైనటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, ఇలా అనేక మంది పైన ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలో మనం చూసాము ఎంతసేపు ప్రతిపక్ష నేతల దగ్గర ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల దగ్గరే సొమ్ములు దొరుకుతున్నాయని కూడా మనకి పదే పదే వినిపించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ నాయకుడు ఎవరితో మాట్లాడినప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వీళ్ళు సేకరించి వాటిని తమ కింద స్థాయి అధికారులకి పాస్ ఆన్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేస్తూ అంటే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఒక అధికార దాహంతో ఈ పరిస్థితుల్ని అంటే ఇలాంటి చర్యలన్నీ చేశారని కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ దందాలో సుమారు 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక ప్రముఖ ఛానల్ తెలుగు మీడియాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్ తమ ఇంటర్నల్ సర్వర్లను కూడా వీటికి కేటాయించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రముఖ ఛానల్తో పాటు ఒక పేపర్ తెలంగాణ బేస్డ్ పేపర్ కూడా దీనికి ఈ అధికారులతో పాటు ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొమ్ము కాసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక యాంకర్ అంటే నిరంతరం డిబేట్లలో పాల్గొంటూ తనని తాను ఒక ఇంటెలిజెంట్ పర్సన్గా అందరి ముందు పోర్ట్రేట్ చేసుకునే ఒక పర్సన్ తీరా చూస్తే ఒక బ్రోకర్ లాగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారవేత్తలకి అధికారులకి కొమ్ము కాస్తూ అటు డీల్స్ సెట్ చేస్తూ తన జేబుల్ని నింపుకునే ఒక బ్రోకర్ లాగా వ్యవహరించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా సిబ్ చేయాల్సిన కార్యక్రమాలని అంటే ఇంటెలిజెన్స్ కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటిపైన నిఘా వేస్తూ వాటిని అరికట్టాల్సింది పోయి ఎంతసేపు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వాటికి ఎవరైతే సపోర్ట్ చేయరో ఇప్పుడు మనం చూసాం మొన్న విడుదలైనటువంటి ఎలక్టరల్ బాండ్స్లో కూడా ఎంతో సంస్థలు రాజకీయ పార్టీలకి కొన్ని కోట్ల రూపాయలు విరాళాలుగా ఇచ్చాయి. సో ఎలక్టరల్ బాండ్స్ వెనకాల కూడా ఈ సిబ్ అధికారులు కొన్ని వేధింపులు గురి చేశారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతమంది వ్యాపారవేత్తలు అంటే ఒక 30 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 15-16 కోట్లు ఇచ్చి ఒక 10 కోట్లు 12 కోట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ 16 కోట్లు ఇచ్చారు అన్న ఒక పాజిటివ్ సెన్స్ని తీసుకోకుండా మిగిలిన 14 కోట్ల కోసం 12 కోట్ల కోసం వ్యాపారవేత్తలపైన దొంగ కేసులు బనాయిస్తూ అంటే వేధిస్తూ అంటే కేవలం అధికారం ఉంది అన్న ఒక అహంకారంతో వ్యవహరించారు అన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, A2గా ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, అదేవిధంగా A3గా ఉన్న భుజంగరావు, అదేవిధంగా A4గా ఉన్నటువంటి A3గా ఉన్నటువంటి మరో అధికారి కావచ్చు, అదేవిధంగా A5గా ఉన్నటువంటి పంజాగుట్ట పిఎస్లో పనిచేసే తిరుపతన్న కావచ్చు. అదేవిధంగా ఈ భుజంగరావు తిరుపతన్న అందరూ కూడా అంటే తమ అవసరాలు అనేది ఒక యాంగిల్ అయితే ఎంతసేపు అంటే వీళ్ళందరూ కూడా టాప్ క్యాడర్ వాళ్ళు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళ గత చరిత్ర చూసుకుంటే కూడా వీళ్ళకి ఎక్కడైనా కానీ ఒక అంటే అవార్డ్స్ రివార్డ్స్ వస్తూ తమ కెరీర్లో దూసుకుపోయిన పోలీసుల్నే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కంప్లీట్గా వాడుకుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా చూసుకుంటుంటే అంటే టాలెంట్ ఉన్న మనిషిని అదేవిధంగా ఒక సత్తా ఉన్న వ్యక్తిని ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా తమ అవసరాల కోసం తమ జేబులు నిండడం కోసం వాడుకుంది అనేది అయితే గులాబీ పార్టీ వాడుకుందని అయితే మనకి అక్షరాల ప్రూవ్ అవుతుంది. సుజాత, మానస్, అలాగే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుతో పాటు ఇక మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు కూడా కీలకంగా సభ్యులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా మరి ఒక టీమ్గా ఏర్పాటయ్యి అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు?
ముఖ్యంగా చూసుకున్నట్టయితే సుజాత ఈ అధికారుల్ని ఎంతసేపు అధికారుల్ని బలి చేస్తున్నారు అనే యాంగిల్ ఒకటైతే అధికారుల వెనక ఉన్నటువంటి ఖద్దరు చొక్కాలు అంటే కాకి చొక్కా వెనక ఉన్నటువంటి ఖద్దరు చొక్కాలని ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడే పూర్తి నిజాలు బయటకు వస్తాయి అని అయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ముఖ్య నేతలు బడా బడా నేతలందరూ కూడా దీని వెనకాల ఉన్నారు అనేది ఇప్పటికే అందరికీ తెలిసినటువంటి అక్షర సత్యం. వాళ్ళ పేర్లు ఏ రోజైతే బయటకు వస్తే మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఈ ఈడీ కేసులో కవిత అంటే లిక్కర్ స్కామ్లో మొన్నటి వరకు నిజాయితీ పర్రాలు అసలు తనకేమీ తెలియదు అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు ఎంతసేపు కొన్ని సర్టిఫికేట్లు తెచ్చుకున్న కవితని ఈడీ ఒక్కసారిగా తీసుకెళ్లి ఢిల్లీలో పెడితే తప్ప అంటే వాటి వెనకాల జరిగిన స్కామ్ అటు కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. అదేవిధంగా సో ఈ రాజకీయవేత్తల్ని ఈ కేసులో కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీలో ఉన్నటువంటి ఆ ఖద్దరు చొక్కా నేతలందరినీ కూడా ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో అప్పుడే పూర్తి నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైతే మంత్రి పదవులను అనుభవిస్తున్నారో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ అంతా కూడా అంటే ఈ సీక్రెట్ ఆపరేషన్ అంటే ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ అంతా కూడా పూర్తిగా వరంగల్ బేస్డ్లో జరిగిందని కూడా మనకి కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు మన సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు అదేవిధంగా కిషన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వేధించిన కొన్ని సాక్ష్యాలు అయితే హార్డ్ డిస్కుల్లో పొందుపరుచున్నాయి, ఫైల్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేసే డివైస్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పనిచేయకుండా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయారో డిసెంబర్ 3న ఎప్పుడైతే తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుందో ఆ రోజుకి కన్నా కొన్ని గంటల ముందు అంటే డిసెంబర్ 30న ఓటింగ్ జరిగే సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ పాల్గొన్నారు అనేసి ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఓటమి తమ వైపు ఉంది అని వాళ్ళకి ఆల్రెడీ అంతర్గతంగా తెలిసిందో అదే సమయాన పూర్తిగా ఆ ఆధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు విచారణ చేపడుతున్న అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా రీక్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైనా కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు అదేవిధంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్లో రీకన్స్ట్రక్షన్ అనే ఒక పదాన్ని అంటే రీకన్స్ట్రక్షన్ అనే ఒక సెపరేట్ ప్రాసెస్ని అయితే అధికారులు పాటిస్తారు. జనరల్గా మనకి రీకన్స్ట్రక్షన్ అంటే ఒక కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసుని ఎలా చేశారు అంటే ఒక క్రైమ్ ఏదైనా క్రైమ్ అది మర్డర్ కావచ్చు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఏదైనా కానీ ఆ క్రైమ్ని రీక్రియేట్ చేస్తారు. దాన్ని ఒక రీకన్స్ట్రక్షన్ అండ్ రీక్రియేట్ ప్రాసెస్ అని కూడా అంటారు. సో ఈ రీక్రియేట్ ప్రాసెస్ని పూర్తిగా ప్రణీత్ రావు సమక్షంలో చేస్తున్నారు అధికారులు. సో ఈ ఎలాగైతే ఫోన్ ట్యాపింగ్ చేశారు దానికి ఎలాంటి డివైస్లు వాడారు అదేవిధంగా చూసుకున్నట్టయితే సర్వర్లు కూడా అంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫోన్ కంపెనీలు ఉంటాయి లైక్ టెలికాం కంపెనీస్ ఉంటాయి. ఆ టెలికాం కంపెనీస్కి సంబంధించినటువంటి అనుమతులు కూడా లేకుండా ఈ సర్వర్లని హ్యాక్ చేయడం అనేది ఒక చాలా పెద్ద విషయంగా కూడా మనం పరిగణించవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేయాలంటే కేవలం అధికారంతో పాటు అధికారం వెనకాల ఉన్నటువంటి ఆ ఖద్దర్ చొక్కా కూడా ఖచ్చితంగా తోడవ్వాలి. సో ఆ ఖద్దర్ చొక్కాలు ఎవరైతే ఉన్నారు ఆ బడా నేతలు ఎవరైతే ఉన్నారో అనేది మాత్రం అతి త్వరలో అంటే మనం చూసుకున్నట్టయితే 1-2 రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ముందుగా ప్రణీత్ రావుని క్లోజ్ చేసిన తర్వాత ఈ కేసు చాలా స్పీడ్గా మూవ్ అయిందని చెప్పుకోవాలి. మనం చూసినట్టయితే పెద్ద పెద్ద అధికారులు అటు ప్రభాకర్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు అదేవిధంగా రాధాకిషన్ కావచ్చు అదే తిరుపతి అన్న కావచ్చు అయితే A1 A2 A3 A4 A5గా జతపరిచారు. అదేవిధంగా A6గా కూడా ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన CEOని కూడా A6గా జత చేర్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో మరికొంతమంది A7 A8 A9గా కూడా ఇంకా సంఖ్యాబలం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే మనం చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పేపర్ సంస్థలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొమ్ము కాసాయని కూడా మనకు తెలుసు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో భుజంగరావు అంటే ఒక ప్రముఖ ఛానల్లో డిబేట్లని నిర్వహించే ఒక యాంకర్
ఈ భుజంగరావుని తన అవసరాలకి తన జేబు నింపుకోవడానికి భుజంగరావుకి భుజం కాశాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భుజంగరావుని ప్రముఖ వ్యాపారవేత్తలకి ప్రముఖ అధికారులకి అందరికీ కూడా పరిచయాలు చేస్తూ ఈయన ఏ విషయంలో అయినా మీకు సహకరించగలడు, ఎలాంటి ఫోన్ ట్యాపింగ్లు అయినా కానీ నిర్వహించగలడు అనేసి అందరికీ పరిచయాలు చేస్తూ ఒక సామాన్య బ్రోకర్లా వ్యవహరించాడైతే మనం చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ మనస్. ప్రణీత్ రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త కర్మ క్రియ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే అని దాదాపుగా నిర్ధారణ అయింది. నిఘా ముసుగులో ప్రభాకర్ అండ్ టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లుగా తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్లు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున బ్లాక్మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గత అధికార పార్టీలతో అంటగాగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తూ వచ్చారు. నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఎంతోమంది పోలీసు అధికారుల పేర్లు కూడా బట్టబయలయ్యాయి. ఇక ట్యాపింగ్ ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందిస్తారు. రోజుకి అయితే కీలక మలుపు చోటు చేసుకుంటుందని చెప్పాలి. పలు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే ఎస్ఐపి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఉన్నాడో, ప్రణీత్ రావుని విచారించిన తర్వాత సిట్టు విచారణలో అనేకమైనటువంటి కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు చెప్పినటువంటి విషయాల్లో ఆధారంగా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇటు భూపాలపల్లి ఎస్పీగా పనిచేస్తున్నటువంటి అదనపు డిఎస్పీగా ఇంతకుముందు పనిచేసినటువంటి భుజంగరావు, అలాగే తిరుపతన్నలు వీళ్ళిద్దరూ కూడా ఎస్ఐబిలో ఇంతకుముందు పనిచేశారు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 14 రోజుల పాటు కూడా ఇటు కోర్టుకు పోలీసులు తరలించడం ద్వారా 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు కూడా కోర్టు తెలపడం జరిగింది. దీంతో చెంచల్గూడ జైలుకు అయితే వారిని తరలించారు. ఇటు భుజంగరావు, తిరుపతన్నలు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి 14 రోజుల రిమాండ్ కోసం తరలించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రణీత్ రావు విచారణలో కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ప్రణీత్ రావుని A2గా నిర్ధారించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ఇంతకుముందు ఎస్ఐబిలో పనిచేసినటువంటి చీఫ్ ఎవరైతే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నాడో, ప్రభాకర్ రావుని A1గా చేర్చినట్టు తెలుస్తుంది మనకి. A1గా ప్రభాకర్ రావుని A2గా ఆయనకు సహకరించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ ప్రణీత్ రావుని A2గా చేర్చడం జరిగింది. దాంతోపాటు అలాగే రాధాకిషన్ మాజీ డిఎస్పీగా పనిచేసినటువంటి రాచకొండ మాజీ డీసీపీగా ఈయన పనిచేశాడు. ఈయన డీసీపీ రాధాకిషన్ని A3గా చేర్చడం జరిగింది. అలాగే ఎస్పీలుగా పనిచేసినటువంటి ఇటు భుజంగరావు, తిరుపతన్నలు వీళ్ళిద్దరిని A4, A5గా కూడా చేర్చడం జరిగింది. అలాగే A6గా ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్కు చెందినటువంటి ఎండీని కూడా A6గా చేర్చారు. ఇతను ప్రస్తుతం విదేశాల్లో పారిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నదో ఆ టైంలోనే ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగాయి. ముఖ్యంగా నిన్నటి వరకు జరిగినటువంటి ప్రణీత్ రావు విచారణలో ముఖ్యంగా తెలిసినటువంటి సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి
సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి 1 కిలోమీటర్ లోపలలోనే దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా నడిపినట్లు మనకు తెలుస్తుంది. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ని ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించినటువంటి ఫోన్లని కూడా ట్యాపింగ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి కొన్ని కోట్లకి పైగా కూడా పైసలు వసూలు చేసినట్టు అంటే డబ్బులన్నీ కూడా వసూలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఉప ఎన్నికల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇటు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగింది, దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. అలాగే ఉప ఎన్నికలు జరిగిన టైంలో ఇటు అనేక మంది కూడా డబ్బులు హవాలా రూపంలో ఇట్లా తరలిస్తున్న టైంలో ఎన్నికల టైంలో డబ్బులు పంచడానికి తరలిస్తున్న టైంలో వాటన్నిటినీ కూడా నిఘా పెట్టి ముఖ్యంగా ప్రణీత్ రావు వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నేతలకు సమాచారం అందించడంతో పాటు ఆ టైంలో వెంటనే పోలీసులందరూ కూడా వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేలాగా కూడా ఒక పన్నాగం బట్టి కుట్ర పన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద ఎప్పటికప్పుడు కూడా దృష్టి సారిస్తూ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా వీరందరి విషయాలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యంగా బీజేపీ ఈ 2 పార్టీలు ఎక్కువగా ఈ 2 పార్టీల దగ్గర నుంచి ఈ డబ్బులన్నింటినీ కూడా అంటే డబ్బులు తరలించే ప్రయత్నంలో ఆ డబ్బుల్ని స్వాధీనపరచుకోవడం, పోలీసులు వాళ్ళని దాడి చేయడం ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం విషయాలు కూడా తెలుసుకున్నాకనే ఇవన్నీ జరిగినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 500 నుంచి 600 కోట్లకు పైగా కూడా ఇవన్నీ కూడా ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా స్వాధీనపరచుకొని 500 నుంచి 600 రూపాయలు ఈ ప్రణీత్ రావు మూట ఏదైతే ఉందో ఇటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అలాగే భుజంగరావు, తిరుపతన్న వీళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మూట అని చెప్పొచ్చు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన కోడ్ని ఏర్పరచుకొని ఆ కోడ్ ప్రకారం ఫోన్లో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు కూడా డబ్బులు తరలించే వాళ్ళ విషయాలను వెంటనే పసిగట్టి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేలాగా ఈ విధంగా చేసినటువంటి ఈ ప్రాసెస్లో మొత్తం కూడా దాదాపు 500 నుంచి 600 కోట్ల వరకు కూడా వీళ్ళు దండుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీటన్నిటికి తోడు భుజంగరావుకు సంబంధించి అలాగే ఒక కీలక వ్యక్తి కూడా ఇందులో పాత్ర పోషించినట్లు మనకు తెలుస్తుంది. ఏదైతే ఒక ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి యాంకర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్లు మనకు తెలుస్తుంది. ఆయన హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. విచారణలో అతని పేరు వస్తే మాత్రము ఆ ప్రముఖ ఛానల్కు సంబంధించినటువంటి యాంకర్ని కూడా తప్పకుండా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు 5గురిని అంటే A1, A2, A3, A5గా 5గురిని నిర్ధారించినప్పటికీ కూడా A6గా ఒక ప్రైవేట్ వ్యక్తిని వేరొక ఛానల్కి సంబంధించినటువంటి ఎండీని ఆయనని గుర్తించడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే విదేశాలకు పారిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే రాధాకృష్ణ కూడా విదేశాలకు పారిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రణీత్ రావు ముఖ్యంగా ఇతను విచారణలో వీళ్ళ పేర్లు బయట పెడతాడని వీళ్ళు ఎప్పుడైతే భావించారో వాళ్ళు ముందస్తు జాగ్రత్తగానే ఒకరు లండన్, ఒకరు అమెరికా ఇలా విదేశాలకు పారిపోయి అక్కడ గడుపుతున్నట్టు ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా తప్పకుండా వీళ్ళపై ఇప్పటికే పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటారు. దాంతోపాటు ఇంకా కీలకమైన వ్యక్తులు కూడా అంటే ప్రస్తుతం అధికారులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల్లో ఎవరైతే ఇప్పుడు భుజంగరావు అలాగే తిరుపతన్నను కూడా వీళ్ళని కూడా విచారిస్తారు. వీళ్ళందరి ద్వారా ఇంకా ఎవరైతే కీలకమైనటువంటి పాత్రలు వహించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అధికారులుగా కొనసాగుతున్నటువంటి అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళందరితో పాటు ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి మనం మాట్లాడుకున్నట్టు యాంకర్ కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. సో అతను కూడా త్వరలోనే ఒకవేళ ఆ పేరు మాత్రం బయటికి వస్తే విచారణలో తప్పకుండా అతను కూడా భుజంగరావుకు సంబంధించినటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తుంది. ఆ భుజంగరావుతో పాటు ఆయన కీలక పాత్ర వహించినట్టు మనకు తెలుస్తుంది. తనను కూడా తప్పకుండా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే దీనిపైన దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్టానం అయితే. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎప్పటికప్పుడు కూడా
ఎప్పటికప్పుడు కూడా ఇటు పోలీసులు సిట్టు విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఈ విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. బయటపడిన వెంటనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా తప్పకుండా వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉప ఎన్నికల సమయంలో భారీగా డబ్బులు తరలిస్తున్న టైంలో ఈ డబ్బులన్నింటినీ కూడా స్వాధీనపరచుకున్న ఆ టైంలో ఎక్కువగా కూడా 100 కోట్లు వీళ్ళు సంపాదించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఈ ప్రణీత్ రావు మూట ఏదైతే ఉందో ఆయన ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఆ పేరేంటి అనేది కూడా మరికొన్ని రోజుల్లో బయటపడే అవకాశం అయితే ఉన్నది. సో మొత్తానికి తెలంగాణలో అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంచలనాలు రేకెత్తిస్తుందని చెప్పాలి. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఇంకా ఎంతమంది పేర్లు దీనిలో బయటపడతాయనేది మాత్రము మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ విచారణలో కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా తప్పకుండా అదుపులోకి తీసుకుంటారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఏ మేరకు పాత్ర ఉంది, వాళ్ళందరి మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారనేది ముందు రోజుల్లో తెలియాల్సి ఉంది. అలాగే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఏవైతే ఇటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ డిఎస్పీగా ప్రణీత్ రావు పనిచేసిన తర్వాత లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హార్డ్ డెస్క్లకు సంబంధించి అలాగే కొన్ని డ్రైవ్లకు సంబంధించి అంటే ఏవైతే డేటాను భద్రపరిచేవి అవన్నీ కూడా ఉన్నాయో ఆ డెస్కులన్నిటికి సంబంధించి కూడా ధ్వంసం చేయడం జరిగింది. అవన్నీ కూడా తీసుకువెళ్ళి వికారాబాద్కు సంబంధించి అంటే కొన్ని చోట్ల కొన్ని ప్లేసుల్లో అడవుల్లో పారేసినట్టు మనకు తెలుస్తుంది. వాటన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనపరుచుకున్నారు. వాటన్నిటి నుంచి డేటా రీట్రీవ్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అవంతా బయటికి వస్తే మాత్రము కీలక వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ విచారణలో మరికొందరి పేర్లు అయితే బయటపడే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నది, ఎవరెవరి పాత్ర ఎంత ఉన్నది అనేది తేలనుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర బాబు.